హాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్టు నెల 26వ తారీఖు 2024 అనగా సోమవారం. అలాగే ఈరోజు మనం మిర్చియాడ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. కొంతమందిని ఎంక్వైరీ చేశాను. నేనైతే విన్నాను, చూడలేదు. చాలామంది పార్టీలు వస్తున్నారని విన్నాను. వస్తే మంచిదే, రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు చాలామంది కూడా. అలాగే ముందుగా ఏందంటే విషయం ఏంటంటే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి వీలైనంత. ఒక లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా. ముందుగా ఏంటంటే ఈరోజైతే యాక్చువల్గా నా బర్త్డే. కాకపోతే ఆరోగ్యం బాగాలేక కొద్దిగా డల్గా ఉన్నాంలే, అంతే. ఏం లేదు, చూడు మూతంతా పుండేసి ఇదేంది కొద్దిగా. దీనికైతే మార్కెట్ విషయానికి వచ్చేసరికి అయితే ఈ తేజ నిన్నటిదాకా 180, 85 ఉన్నది. రూ. 90 ఎందుకైందో తెలుసా అన్నారు ఇద్దరు ముగ్గురు. ఎందుకనన్నా నాన్న, నేను బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు తమ్ముడు, బంగ్లాదేశ్ వాళ్ళు రావడము, చైనా వాళ్ళు రావడమే ఆ 190 దాకా వెళ్ళింది మార్కెట్. లేత 190 వెళ్ళదన్నారు. అదేంది మరి అట్లా అయితే అట్లా అన్న పెరిగిద్ది అంటే పెరిగిద్ది, కొద్ది టైం పడుద్ది. కొంతమంది వస్తున్నారు, అందరూ వస్తారు కంపల్సరీగా. ఈ నెల వచ్చే నెలలో కల్లా మిగతా అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు వస్తే అన్ని క్వాలిటీలకి రేట్లు వస్తాయి అన్నారు. ఆరుమూరు కొద్దిగా స్పీడ్గా అవుతుందంటే, రేటు పెరగపోయినా కానీ స్పీడ్గా సేల్స్ అవుతుందంటే ఆరుమూరు కూడా వాళ్ళు వస్తేనే అవుతుంది. ఆరుమూరు తేజ కొనేది వాళ్ళేని అన్నారండి. అది వాస్తవంగా నేను విన్నాను. అందుకనే అంటున్నాను, పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. నిన్నటిదాకైతే చాలా మంది అయితే ఎప్పుడైనా కానీ పెరిగే అవకాశాలు తక్కువని చాలా మంది చెప్తున్నారు. చెప్పిన వాళ్ళు కొంతమంది అని కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయని కొంతమంది కూడా గట్టిగా అంటున్నారు. అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకని తేజ అయితే ఖమ్మంలో 195 వేస్తే గుంటూరులో 190 దాకా జరుగుతుంది కదా. 192 అన్నారు, లేదు 190 దాకా జరుగుతుంది మార్కెట్లో. ఇవాళ ఏటి సెలవు కదా, రేపు మంగళవారం నుండి మళ్ళీ మార్కెట్ పరిస్థితి ఎలాగా ఏందనేది తెలిసిద్ది. మీరు అనుకోవచ్చు వీడేందో చోటు చెప్తున్నాడులే, ఏం పనికిమాలని అనుకోవచ్చు. లేదు, నేనైతే కేవలంగా రైతు అనేవాళ్ళు మోసపోకూడదు, తెలుసుకోవాలి ప్రతిది కూడా అని చెప్పి కేవలంగా నిర్ణయించుకొని వాళ్ళ కోసమైతే ప్రత్యేకంగా చాలా మందిని ఇన్ఫర్మేషన్ కనుక్కొని నేను తోలేదు. ఆఫ్టర్ ఆల్ ఆటో తోలుతా కూడా ఒక రైతుకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏది కొత్తగా కనుక్కోవాలని ప్రతి ఒక్క బుట్టి పట్టుకొని తిరిగే వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళకి పరిచయం లేకపోయినా కానీ అన్న మార్కెట్ పరిస్థితి ఏందని అడిగి మరీ నేను ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నానండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారండి. 9 నెల, 10 నెల ఈ 2 నెలల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 నెలలు దాటితే 11 నెల నవంబర్ నుంచి కొత్త కాయ వస్తుంది. అది కూడా ఇంకా అక్కడి నుండి ఈ కాయకు ఉన్న రేటు పడిపోద్ది అని కూడా అంటున్నారు. అది కొంతమంది అంటున్నారు, అన్న నారులు వేస్తున్నారు, నారులు పంటలు పోతున్నాయి కదా, పెరుగుతాయని అంటున్నారండి. ఏదైనా పెరిగేది పెరిగిద్ది అన్నట్టుగా అంటున్నారు. క్యారెట్కి అయితే చెప్పలేకపోతున్నాం కదా, పెరిగిద్ది అంటున్నారు కాబట్టి కొద్దిగా చూసి అమ్ముకోండి మంచిదేని. అలాగే ఎక్కువగా 2043 బాగా డిమాండ్ తక్కువ ఉంది. 2043కి రేట్ వస్తే చాలా మంచిది. చాలా మంది రైతులు 2043 కాయలు తీసుకొని ఎప్పుడు పెరిగిద్దా చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. 2043 రకాల వాళ్ళు చాలా మంది రైతులు ఉన్నారు. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ గురించి కూడా చాలా మంది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. కర్నూలు డీడీ పెరిగినా చాలా మంచిదే. ఆ రైతులు చాలా మంది కన్నా కర్నూలు డీడీ ఉన్నాయన్న 10, 11, 12 వేలకు అడుగుతున్నారు. ఏం చేయాలంటున్నారండి. అది పెరిగినా మంచిదే. నేనైతే 15,000 ఇస్తారేమో. కర్నూలు డీడీ 15,000 అయినా చాలు వాళ్ళు అనుకుంటున్నారండి. 2043 మాత్రం టాప్ రేటు 22, 28, 30,000 దాకా ఉన్న మార్కెట్ అలాంటిది 10, 12,000కి పడిపోయింది. అంతే, ఏం చేయాలి అర్థం అవట్లా. పోనీ వాళ్ళకి అంత రేట్ అవసరం, కనీసం 18,000 అమ్ముకుంటారేమో అనేటట్టుగా ఉంది. 2043 కూడా పెరగాలని. నెక్స్ట్ అలాగే సూపర్ 10 సూపర్ డీలక్స్ కూడా 16, 16.5 దాకా జరుగుతుంది. 16, 16,500 ఈ మధ్యలో జరుగుతుందండి. సూపర్ డీలక్స్ అయితే ఎక్కువ. పాతవి 10,000 నుంచి 12,000 మధ్యలో ఎక్కువ జరుగుతుంది. ఇంకా బాగుంటే 13 దాకా వేస్తున్నారు పాతవి సూపర్ 10 అయితే. కొత్తవి అయితే మాత్రం 12,000 నుంచి 14,000 ఒక రేంజ్ చేస్తున్నారు. 14,000 నుంచి 16,000 ఒక రేంజ్ నడుస్తుంది. నెక్స్ట్ అలాగే T34 కూడా బిఎఫ్ లాంటివి పాతవైతే పిక్కలు లాంటివి ఇలాంటివి మళ్ళీ కారం పొళ్ళకి వేసుకుంటున్నారు. 9,000, 10,000 నుంచి 12,000 దాకా జరుగుతుంది. కొద్దిగా బాగుంటే 12,000 వేస్తున్నారు పాతవి. కొత్తవి అయితే మాత్రం అదే ₹100 నుంచి 110, 120, 130 దాకా మీడియాలు జరుగుతున్నాయి. మీడియం బెస్ట్ అయితే 130 నుంచి 140 వేస్తున్నారు. బెస్ట్లో డీలక్స్ అయితే 140 నుంచి 150 దాకా, 155 కూడా జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అదేవిధంగా చాలా మంది 5531 సింగండ్ బ్యాడ్గా, 355 బ్యాడ్గా ఈ రకాలతో పాపం చాలా మంది అలిపోతున్నారు. ఇవి కూడా పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంది. వాటికి కూడా పెరిగితే మంచిదేమో అని కొంతమంది అంటున్నారు. ఇవి కూడా పెరిగితే బ్యాడ్గిలు పెరిగితే అంటున్నారు. మరి ఎంత పెరిగిద్దో ఏందనేది క్లారిటీ అయితే లేదు, కానీ అవి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అన్ని పార్టీలు వాళ్ళు వస్తే మాత్రం బ్యాడ్గిలు కూడా పెరుగుతాయి. సెకండ్ బ్యాడ్కి కూడా ఇవన్నీ ₹100 నుంచి 120, 130 లోపే జరుగుతుందండి. కొత్త కాయ అయితే మాత్రం 5531 కానీ, 355 కానీ, సెకండ్ బ్యాడ్ కానీ 3 రకాలు కూడా 100 నుంచి 120, 130 లోపే జరుగుతుంది. ఎంత డీలక్స్ కాయ అయినా కానీ పాపం అది బాగా డిమాండ్ అయింది. నెక్స్ట్ అలాగే 341 వచ్చేసరికి 341 టాప్ 17 దాకా జరుగుతుందన్నారు. నేనైతే విన్నాను. నేనైతే 16 దాకా చూసా. కానీ 18 దాకా జరిగితే మంచిదే. ఇంకా రేటు పెరిగితే మంచిదే. 341 అయితే ఎక్కువగా ₹10, ₹100 నుంచి 110, 120 ఒక రేంజ్ నడుస్తుంది 341.
పాతవి అయితే ఇవేవని కానీ కొత్తవి అయితే 120 నుంచి 140 వేస్తున్నారు, 140 నుంచి 160 దాకా ఎక్కువ జరుగుతుంది 341. నెక్స్ట్ అలాగే నెంబర్ 5. ఈ నెంబర్ 5 వచ్చేసరికి నాందేడ్ నెంబర్ 5 అంటున్నారండి. రూ. 135 దాకా జరిగినవి 120 వేస్తున్నారు అవి. నాందేడ్ నెంబర్ 5 రేటు పెరిగితే మంచిది, బాగుండిద్ది. నెక్స్ట్ అలాగే మామూలు నెంబర్ 5 అవి పెరిగినా మంచిదే. నెంబర్ 5 అయితే మాత్రం రూ. 100 నుంచి 120 ఎక్కువ జరుగుతుందండి. 120, 125 వేస్తున్నారు. మంచి కాయ బాగున్నదే 125 దాకా జరుగుతుంది. అవే కాయ రూ. 150 జరిగితే బాగుందని ఆశిస్తున్నారు అందరూ కూడాను. రూ. 150 రేంజ్లో అడిగితే బాగుండుద్ది. ఈ రూ. 150 వేసిన కాయలు 180 దాకా వెళ్తే మంచిదని అంటున్నారు. పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కదా, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అలాగే ఈ 275, 279 ఇవి ఉన్నాయి కదా, అవి కూడా ఎక్కువగా 100 నుంచి 120, 140 లోపే మార్కెట్ జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే కుబేరా మిర్చి అసలు అడిగేవాళ్ళు లేరు మన మిర్చి మార్కెట్ యార్డ్లో. కుబేరా మిర్చి అడిగేవాళ్ళు లేరండి. కుబేరాకి బాగా స్లోగా ఉంది మార్కెట్. రూ. 100 నుంచి 130 లోపే జరుగుతుంది. నెక్స్ట్ అలాగే సంగం మిర్చి కూడా మంచి డిమాండ్ ఉండేదంట పోయిన సంవత్సరం. సంగం మిర్చి కూడా డిమాండ్ ఉన్న ఇది కూడా ఇప్పుడు సంగం మిర్చి అసలు పెద్దగా సేల్స్ లేదు. అది కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క క్వాలిటీ పెరిగేది. నెక్స్ట్ అదేవిధంగా 1081 కానీ, సువర్ణ బ్యాడ్గా ఈ రకాలు కూడా అసలు బాగా స్లోగా మార్కెట్ నడుస్తుంది. రూ. 100 నుంచి 120, 130 లోపే అడుగుతున్నారండి మార్కెట్ ఎక్కువగా వేసానికైతే. ఏం చేయాలి కూడా అర్థమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అలాగే తేజ తాలు ఎక్కువగా 130, 140, రూ. 120 నుంచి కొనుక్కునే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు రూ. 100 అమ్ముకోవాలో వద్దా ఏం చేయాలి అర్థమైన పరిస్థితులు ఉన్నారు. పెరిగితే అలాంటి వాళ్ళు అందరూ ఎంతోమంది బాగుపడకపోయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే చాలు అనుకుంటున్నారు. కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయి. వెయిట్ చేద్దాం. ఇంకో 2 వారాలు వెయిట్ చేస్తే క్లారిటీ వచ్చింది ఏదనేది మార్కెట్ గురించి. పెరగని పరిస్థితి లేదని ఓ 2 వారాలు అయితే అర్థమైపోద్ది, క్లారిటీ వచ్చిందని మనం ఇచ్చాడు గురించి అయితే. నెక్స్ట్ అదేవిధంగా తేజ ఎక్కువగా పాతవైతే మాత్రం రూ. 120 నుంచి 140, రూ. 150 ఇంకా బాగుంటే 170 దాకా జరుగుతుంది. డీలక్స్ అయితే బిఎఫ్లో పాతవి. కొత్తవి అయితే మాత్రం అదే 120 నుంచి 140 దాకా మీడియం బెస్ట్లు వేస్తున్నారు. మీడియం బెస్ట్ అయితే 140 నుంచి 160 జరుగుతుంది. బెస్ట్లు అయితే 170 నుంచి 180 వేస్తున్నారు. డీలక్స్ అయితే 185 నుంచి రూ. 190 దాకా మార్కెట్ జరుగుతుంది తేజాలు అయితే మాత్రం. ఇంకా మరెన్నో బంగారం ఎల్లో మిర్చికి ఎంతో డిమాండ్ ఉన్న కాయలు కూడా ఇప్పుడు 160, 170 జరుగుతుంది మార్కెట్ ఎల్లో మిర్చి. నెక్స్ట్ అలాగే బంగారంకి మంచి డిమాండ్ ఉండేది. బంగారం మిర్చి కూడా ఇప్పుడు మార్కెట్ అయితే మాత్రం ఎక్కువగా రూ. 100 నుంచి 130, 140 లోపే జరుగుతుందండి మార్కెట్. దానికి కూడా పెద్దగా డిమాండ్ చూపెట్లా. నెక్స్ట్ అలాగే ఈ తాలు చాలామంది అన్న 2043 తాలు పెరగట్లేదని అంటున్నారు. 2043 కొద్ది చాలా రకాల తాలు, సీడ్ రకాల తాలు ఏవైనా కానీ చాలామంది కొనుక్కొని 9,000, 10,000 చేసి కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారండి. T41, 34 కానీ సీడ్ రకాలు ఏవైనా కానీ కలర్ ఉన్నవి అలాంటి కాయలు ఇప్పుడు 6-7 వేలకే మార్కెట్ నడుస్తుంది. వాళ్ళందరూ పాపం ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అది అయితే నువ్వు చెప్పినావా దేవుడువా అని అయితే నేనేం చెప్పేది కాదు. నలుగురు అనేది నేను మీకు చెప్తున్నానండి. పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు కాబట్టి చూద్దాం, వెయిట్ చేద్దాం. మరిన్ని మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, కాల్ చేయండి. మీకు ఏ అవసరమైన ఇన్ఫర్మేషన్ అందిస్తాను వీలైనంత నా ఛానల్కి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. కొద్దిగా అడవిగా చెప్తాను, ఎందుకంటే చుట్టూ మనుషులు ఉన్నారు. ఏదో టెన్షన్లో లేట్ అయింది అని అడవిడిగా చెప్తాను అంతే. సారీ, తప్పులుంటే క్షమించండి. సారీ ఫ్రెండ్స్. ఓకే.